హాయ్ అండి. ఇప్పుడైతే కట్ట చేపలు చింతకాయల పులుసుతో నేను చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను చూసేయండి. ఇప్పుడైతే నేను కళాయి తీసుకున్నాను. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించుకొని పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని 2 స్పూన్ల కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ట చేపలు నీట్గా కడిగి పెట్టుకున్న కట్ట చేపలు కూడా వేసుకొని మనం చింతకాయలు ఉడకబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఆ పులుసు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చూసుకొని మనం మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన కట్ట చేపలు చింతకాయల పులుసు చాలా బాగుంటుందండి. సీజన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా. ఇంకా చివరిగా కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.